రే అజయ్ బాధపడకరా, ఏదో ఒకటి చేద్దాంలే. లైట్ తీసుకో. ఏంటి నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుందిరా. ఏం జన్మరా నీది? నిన్నెందుకురా నేను భరించాలి? నువ్వు నా తమ్ముడివా లేక నా బావమరిదివా? అంతా నాశనం చేసావు. నేను అమెరికా వెళ్ళడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? 3 సంవత్సరాల నుంచి ఆ 2 లక్షలు కట్టడం కోసం ఎన్నో రోజులు టీ బంతో గడిపానురా. రే పైగా నువ్వు చెల్లి చెల్లి అని పిలుస్తావే ఆ మాధవితో నాకు జరిగే పెళ్లి కూడా అమెరికాతోనే ముడిపడుందిరా. రే చిన్నప్పుడే అమ్మ నన్న పోయి దిక్కులో నుడవైతే అందరు నిన్ను చెడు పురుగులో చూస్తుంటే అయ్యో పాపం నీతో ఫ్రెండ్షిప్ చేశాను రా. అప్పటి నుంచి నిన్ను భరిస్తూనే ఉన్నాను రా. అరే అజయ్ వాళ్ళు తరివేస్తే ఇక్కడికి వచ్చావు. వద్దురా వద్దురా అంటే గొడవ అన్నావు, వద్దురా వద్దురా అంటే అప్పన్నావు, వద్దురా వద్దురా అంటే దొంగతనం అన్నావు. రే ఆ దొంగతనం మనం చేయలేదని లోకానికి తెలియదురా, కానీ మనకి తెలుసు కదరా. అది మర్చిపోయి నా దగ్గర డబ్బులు ఉన్నాయని, సిమ్రన్ నా ఫ్రెండ్ అని, అసలు ఏం జరగనట్టు ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తున్నావు కదరా. రే అయినా నువ్వు ఎలా పోతే మాకేంటి? నీతో పాటు మేమందరూ అనుభవించాలా? రే తాడు బొంగరలు నీకెందుకురా ప్రేమ తొక్క అని కమిట్మెంట్స్, దాని జీవితాన్ని నాశనం చేయడానికి. అయినా నీకు అసలు ఎవరి ఫీలింగ్స్ బాధలు అనవసరం. నువ్వు సుఖంగా ఉన్నావా లేదా అంతే. నువ్వెప్పుడు అంటుంటావే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచుతారని, అది కరెక్ట్ కాదురా. నువ్వు అందరినీ ముంచేస్తావు. అయినా నీతో మాటలు అనవసరం.